అందరికీ నమస్కారం. పాపం వైసీపీ లాయరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైనటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నిన్న హైకోర్టులో కొంచెం పరాభవం ఎదురైంది. ఒక రకంగా హైకోర్టు చీఫ్ జస్టిసే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మీ వాక్చాతుర్యం ఏదన్నా ఉంటే బయట చూపించడం మా దగ్గర కాదని చెప్పి నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటి విషయం అంటే, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో దాని తుది నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ జంగా నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. అంటే ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశాడు. ఆయన తరపున, అంటే నాగిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ వ్యక్తి అయి ఉంటాడు, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏం పని, వాదించాల్సిన పని. సో ఆయన బయట కేసులు తీసుకుని వాదించేంత పరిస్థితి లేదు, వాళ్ళ పార్టీ కేసులే బోల్డ్ ఉన్నాయి. సో ఈ నాగిరెడ్డి కేసు వేస్తే దాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. అయితే కోర్టు ఏమని అడిగిందంటే, ఇది చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకే వెళ్ళింది. వెళ్ళటం కూడా లీసా గిల్ చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకే వెళ్ళింది. సో చీఫ్ జస్టిస్ ఏమని అడిగారంటే, ఏంటి అసలు రాజధాని విషయంలో మీరెందుకు థర్డ్ పార్టీ పర్సన్గా నాగిరెడ్డి అనే వ్యక్తి ఎందుకు పిల్ దాఖలు చేశాడు, ఆ వ్యక్తికి ఆ నోటిఫికేషను లేకపోతే ఆ భూములకి ఏంటి ఆ వ్యక్తికి సంబంధం అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించడమే కాకుండా అసలు మేమెందుకు జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం సేకరించే ఈ నోటిఫికేషన్ విషయంలో కోర్టుకేం పని, మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని హైకోర్టు అడిగితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ తెలివి ప్రదర్శించాడు. అక్కడ ఏమని, నోరు లేని రైతుల కోసం మేము పిల్ దాఖలు చేశాం, వాళ్ళ తరపున అండగా నిలబడటానికి మేము పిల్ దాఖలు చేసామని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకి సమాధానం ఇస్తే, వెంటనే చీఫ్ జస్టిస్ కలగజేసుకుని, మీ వాక్చాతుర్యం ఎక్కడ కాదు బయట చూపించండి, ఇది కోర్టు, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది కోర్టు, ఇది ఇక్కడ మీరు రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఇక్కడ మాట్లాడండి తప్ప ఈ వాక్చాతుర్యాన్ని మా దగ్గర చూపించొద్దని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించేటప్పటికి పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే అలవాటు అయిపోయింది. సాధారణంగా లాయర్లు రాజకీయాలు మాట్లాడరు, అంటే లాయర్ భాష వేరే ఉంటుంది, బేసిక్గా కోర్టులో మాట్లాడాల్సినటువంటి టర్మ్స్ లాంగ్వేజ్ అంతా వేరే ఉంటుంది. సో ఆ విధంగా మాట్లాడకుండా పాపం ఈయన బయట మాట్లాడి జగన్మోహన్ రెడ్డితో వైసీపీ నాయకులతో తిరిగి అలవాటు అయిపోయినట్టుంది. రాజకీయ చిత్రత అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మాట్లాడతారు చూసినా, ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం అని చెప్పి పొగాకు రైతుల కోసం మాట్లాడేటప్పుడు, అలాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా నోరు లేని మోగ రైతుల కోసం మేము పిల్లు వేసామంటే వెంటనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వాళ్ళకి వెంటనే అర్థమయ్యి ఇది రాజకీయ వేదిక కాదు, మీ వ్యాఖ్యలు ఇక్కడ కాదు బయట ఎక్కడైనా, అంటే మీ వాక్చాతుర్యం మీ తెలివితేటలు ఏమన్నా బయట చూపించడం మా దగ్గర కాదని చెప్పి కోర్టు వ్యాఖ్యానించేటప్పటికి పాపం కక్కలేక మింగలేక అందరూ చూస్తుంటారు కదా, మరి ఇతర లాయర్లు ప్రభుత్వ తరపు లాయర్లు కూడా ఉంటారు కదా. సో చూస్తుంటే పాపం కొద్దిగా అవమానంగా ఫీల్ అయి ఉంటాడు, దాంతో గమ్మునుండిపోయాడు. తర్వాత వాదనలు వినిపించాడు. వాస్తవానికి చట్టవిరుద్ధంగా వీళ్ళు నోటిఫికేషన్ వేశారు, రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారని వ్యాఖ్యానిస్తే కోర్టు ఏం చెప్పిందంటే, రైతులు కదా రావాలి, ఇప్పుడు రైతులకు నష్టం జరుగుతుంది, రైతులకు ఆ నోటిఫికేషన్ ఇబ్బందిగా ఉందంటే రైతులు కదా కోర్టుకు రావాలి. ఈ నాగిరెడ్డి అనే థర్డ్ పర్సన్కి ఏంటి సంబంధం, థర్డ్ పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్లో థర్డ్ పర్సన్కి ఏంటి సంబంధం, మీరు ఎందుకు ప్రజా ప్రయోజనాలు వాద్యం దాఖలు చేయాలి. ప్రజా ప్రయోజనాలు అనేది ఏంటంటే, అంటే ఎవరికైనా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు సాధారణంగా దాఖలు చేస్తారు, అంటే థర్డ్ పార్టీ పర్సన్ తరఫున దాఖలు చేస్తారు. బట్ ఈ విషయంలో వాళ్ళకి అర్హత లేదు, ఎందుకంటే నష్టం జరిగే వ్యక్తి రావాలి. గతంలో కూడా చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి ఈ కేసులు కొట్టేసే సందర్భంలో కూడా ఈ ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి 41 జీవో తీసుకొచ్చారని చంద్రబాబు గారి కేసు పెడితే అది మనం కొట్టేశారో, అప్పుడు కూడా కోర్టు ఏం చెప్పింది, ఎవరు ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిందని కోర్టుకు రాలేదు కదా. మరి ప్రభుత్వం ఎందుకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్, ఎస్సీ ఎస్టీలే మాకు నష్టం జరిగిందని బయటికి రానప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్. సో ఇది పొలిటికల్ వెండట్టలాగా కనపడుతుందని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది. ఇప్పుడు కూడా కోర్టు చేసిన వ్యాఖ్య అదే, రైతులకు నష్టం జరిగితే రైతులు కదా కోర్టుకు రావాలి. నాగిరెడ్డి ఎవరు రావడానికి, నాగిరెడ్డికి ఏంటి సంబంధం, ఈ పర్సన్ ఎవరు, నాగిరెడ్డి ఎవరు, ఇది నిన్న కోర్టు అడిగినటువంటి మాట. అయితే దీనికి ప్రభుత్వం తరపు లాయర్ కూడా ఏజీ దమ్మలపాటి కూడా వాదనలు వినిపిస్తూ, ఆల్రెడీ అంటే ఈ కేసు విచారణ అర్హత లేదు, ఈ పిల్ మీద విచారణ అర్హత లేదు, ఎందుకంటే ఇప్పటికే ఒక 4-5 రైతులు ఈ కేసుకు సంబంధించి కోర్టును అప్రోచ్ అయ్యారు, అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, విచారణ దశలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు థర్డ్ పర్సన్ వేసినటువంటి నాగిరెడ్డి అనే వ్యక్తి వేసినటువంటి ఈ పిల్ను విచారించాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు న్యాయస్థానం కూడా వెంటనే స్పందించింది. అప్పుడు పొన్నవోలు సుధాకర్
రెడ్డితో చెప్పిందంట. ఆల్రెడీ వచ్చారంట కదా ఒక 3-4 రైతులు. సో రైతులు వచ్చారు కదా, రైతులు చూసుకుంటారు ఈ కేసుని, విచారణ దశలో ఉందని చెప్తున్నారు కదా. సో మీ పిల్లిని ఇక విచారించాల్సిన అవసరం లేదని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి చెప్తే పాపం అది ఆయన ఏదో కష్టపడి ఒప్పించే ప్రయత్నం చేశాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏం లేదు, నోటిఫికేషన్ కోర్టు కేసుతో అడ్డుకుని ల్యాగ్ చేయటం, టైం గడిపేయటం. ఒక 3 నెలలో 6 నెలలో గడిపేశారనుకోండి, అమరావతి నిర్మాణానికి ఆటంకం ఏర్పడుద్ది. ఒక 6 నెలలు జరపకతే చాలు, వీళ్ళు 6 నెలల్లో అమరావతి చాలా వేగంగా వెళ్ళిపోతుంది. 2028 తొలి దశ పూర్తి చేయాలనేది చంద్రబాబు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కోర్టుల ద్వారా నిర్మాణాన్ని అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేడు. ఎలాగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేడు. ఒకవేళ అమరావతి నిర్మాణం కన్నా పూర్తయ్యి ఫస్ట్ ఫేజ్ కన్నా పూర్తి చేసి చంద్రబాబు గారు ఎన్నికలకు వెళితే, ఆల్రెడీ పోలవరం 2027 మార్చి అన్నారు, అమరావతి 2028 అన్నారు. ఈ రెండు కన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ఇంకా దాదాపుగా కష్టమే. అంటే సీట్లు ఏమన్నా 4-5 పెరిగితే పెరగవచ్చు. మన 11 వచ్చాయి, ఈసారి ప్రతిపక్ష హోదా వస్తే రావచ్చు తప్ప గెలవటం అనేది సాధ్యపడదు. ఆ విషయం తెలిసే అమరావతిని అడ్డుకోవాలి. ఇప్పుడు పోలవరాన్ని ఎలాగో అడ్డుకోవడం కుదరట్లా, దాని మీద కేసులు వేసి అడ్డుకోవడం కుదరట్లా. కేంద్రం సహకరిస్తుంది, పోలవరం అయిపోతుంది. సో అడ్డుకోగలిగే అవకాశం ఉన్నది అమరావతిని. కాబట్టి ఇప్పుడు ఏదైతే 2వ విడత భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారో అది రైతులకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఆల్రెడీ కొంతమంది రైతులను భయపెట్టో బెదిరించో ప్రభుత్వానికి భూమి ఇవ్వకుండా ఇప్పటికే కొంతమంది అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. కొంతమంది ఇంకా అమరావతిలో అక్కడక్కడ భూములు ఇవ్వలేదు. ఇప్పుడు 2వ దశ భూసేకరణ కూడా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, నిర్మాణాన్ని అడ్డుకుంటే తప్ప వైసీపీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కానీ కోర్టుల దగ్గర ఈ ఆటలు చెల్లవు కదా. కోర్టు ఒకటే అంది, నష్టం ఎవరికి జరిగితే వాళ్ళు కోర్టుకు రావాలి, మీరెవరు మధ్యలో రావడానికి. అసలు మేమెందుకు జోక్యం చేసుకోవాలి ఈ అమరావతి నిర్మాణం విషయంలో, ఈ నోటిఫికేషన్ విషయంలో కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కదా, విధానపరమైనటువంటి నిర్ణయం కదా, రాజధానికి సంబంధించిన నిర్ణయం కదా. అందులో ఏదైనా అవకతవకలు జరిగితేనో అవినీతి జరిగితేనో మీరు కోర్టుకు రావాలి. లేదా థర్డ్ పర్సన్ ఎవరికైనా మీరు చెప్పినట్టుగా రైతులకు నష్టం జరుగుతుంది అనుకుంటే రైతులు రావాలి. మాకు ఈ నష్టం జరుగుతుంది, ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది, మాకు ఇబ్బందిగా ఉందని రైతులు రావాలి. మరి మీకేంటి సంబంధం అని చెప్పి నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అడగటంతో పాటు అతను ప్రదర్శించినటువంటి వాక్చాతుర్యాన్ని కోర్టు తిప్పుకొట్టి, మీరు ఇదేదన్నా ఉంటే మీ వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టి నిబంధనల ప్రకారం వాదనలు వినిపించండి, ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టులో ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి నిబంధనల ప్రకారం వాదనలు వినిపించండి తప్ప రాజకీయ వ్యాఖ్యలు ఇక్కడ చేయొద్దని చెప్పి కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఒక రకంగా ఏం చెప్పిందంటే, మీ తెలివితేటలు ఏమైనా ఉంటే బయట చూపించుకోండి, మా దగ్గర కోర్టులో చూపించొద్దని చెప్పి ఇండైరెక్ట్గా కోర్టు అదే, అంటే ఆ లాంగ్వేజ్ వాడలేదు కానీ ఇండైరెక్ట్గా కోర్టు ఉద్దేశం అదే, నీ తెలివితేటలు ఏదైనా ఉంటే బయట చూపించు, మా దగ్గర చూపించొద్దని ఇండైరెక్ట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అయితే చెప్పడం జరిగింది. దీంతో ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదు, ఈ పిటిషన్ను పూర్తిగా డిస్మిస్ చేయాలని చెప్పి అటు తరపు కూడా వాదనలు వేశారు. అయితే చట్ట నిబంధనలపై మరొకసారి అధ్యయనం చేసి పిటిషన్ విచారణ అర్హతపై వాదనలు వినిపించాలని చెప్పి పిటిషనర్ కంటే మీరే ఒకసారి అధ్యయనం చేయండి, చట్ట నిబంధనలు అనుగుణంగా ఉన్నాయా, ఈ పిల్లికి విచారణ అర్హత ఉందా లేదా అనేది మీరు అధ్యయనం చేసి ఆ తర్వాత మరొకసారి మా ముందుకు రండి అని చెప్పి నిన్న చెప్పి ఈ కేసుని అయితే అక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. మొత్తంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ తెలివిని ప్రదర్శించాలనుకునే హైకోర్టులో మాత్రం తీవ్రంగా భంగపడ్డాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. సో హైకోర్టు వ్యాఖ్యలను, పొన్నవోలు మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.